సత్యయుగంలో కుశస్థలి రాజ్యానికి చెందిన కాకుద్మి అనే మహారాజు తన కూతురు రేవతికి తగిన వరుడు కోసం ఎంతగానో వెతికాడు. కాని ఎవరూ తన కూతురికి తగిన వరుడో తెలియక బ్రహ్మదేవుని సలహా తీసుకుందామని తన కూతుర్ని వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ గాంధర్వుల గాన కచేరీ వింటూ తన్మయత్వంలో ఉన్న బ్రహ్మను విసిగించడం ఇష్టం లేక వాళ్ళు కూడా ఆ కచేరీని వింటూ ఆనందించారు. కచేరీ పూర్తయిన తర్వాత బ్రహ్మదేవుడికి వచ్చిన విషయం చెప్పగా బ్రహ్మ నవ్వి, మీరు కచేరీ వినే సమయంలో భూమి మీద 27 మహాయుగాలు గడిచిపోయాయి. మీకు తెలిసిన వాళ్ళెవరూ ఇప్పుడు ప్రాణాలతో లేరు. మీరిప్పుడు వెళ్లి జరుగుతున్న 28వ మహాయుగంలో ద్వాపరాయుగంలోని బలరాముడికిచ్చి రేవతి వివాహం జరిపించమని చెప్పాడు బ్రహ్మదేవుడు. కాకుద్మి మహారాజు అలాగే బలరాముడికి రేవతికి వివాహం జరిపించాడు. మన పురాణాల్లో టైం ట్రావెల్ కి ఇది ఒక ఉదాహరణ.